అందరికీ శివోహం. నా పేరు పగడాల వెంకటేశ్వరరావు. నేను వికారాబాద్ నుంచి వచ్చాను. మా పరమ పూజ్య శ్రీ జీవేశ్వర యోగి మహారాజు గారి పాదాలకు శరణాగతితో పాదాభివందనాలు ముందుగా తెలియజేస్తున్నాను. ఎస్కేఎస్లో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అక్కడి నుంచి నేను అనేక అద్భుతాలు చూస్తున్నాను. చిన్న చిన్న ఎక్స్పీరియన్స్, రీసెంట్గా జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మీకు. హిమాలయాస్కి నేను ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యానో అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఎలా అని నేను ఆలోచన కూడా చేయకుండా జస్ట్ డబ్బులు వచ్చేస్తాయి, మా గురువుగారు నాకు ఇచ్చేస్తారు అనుకున్న అంతే. టక్క 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 నాకు డబ్బులు అరేంజ్ అయిపోయినాయి. హిమాలయాకు రావడం అనేది నేను కలలో ఊహించని మాట. కానీ ఇక్కడికి రావడం, అందులో మహా అవతార్ బాబా కేవ్ని దర్శించడం, ఆ కేవ్లో ధ్యానం చేయడం అనేది అది మామూలు అదృష్టం కాదు. అది మా గురువుగారి సెలవు వల్లనే జరిగింది. అది ఈ ఎస్కేఎస్ గురించి చెప్పాలంటే దీని భవిష్యత్తును మొత్తం టోటల్ ఆధ్యాత్మిక ప్రపంచమంతా మన గురువుగారి వైపు చూసే రోజులు చాలా దగ్గరలో ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. అది ఒక 5-10 ఇయర్స్ లోపల ఇదంతా జరిగిపోతుంది అనేది నాకు అనిపిస్తుంది. ఆయన కారణజముడు, పరమ పూజ్యులు, స్వయంగా శివుడు మాకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే మేము ఒక యోగ సాధకులుగా మేము అది చూడగలుగుతున్నాము. అందరికీ కనిపించకపోవచ్చు, రక్త నేత్రాలతో చూస్తే కరెక్ట్ కనిపించకపోవచ్చు, బట్ మేము ఆధ్యాత్మిక నేత్రాలతో చూస్తున్నాం కాబట్టి మాకు క్లియర్గా కనిపిస్తున్నారు ఆయన స్వయం శివుడు. మీరు ఏది కోరుకున్నా శరణాగతితో మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా అది జరిగిపోతుంది. మాకు జరిగాయి కాబట్టి అనుభవంతో చెప్తున్నాము. ఇదేదో ఆషామాషిగా చెప్తున్న విషయం అయితే కాదు. నేను హిమాలయాలకు రావడం అనేది నా అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయాల నుంచి ఈరోజు మాట్లాడుతున్నానంటే అది మా గురువుగారి పాదాల సెలవు మాత్రమే. థ్యాంక్ యూ.